హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే బీరకాయ పచ్చనిపప్పు కర్రీ. దానికోసం నేను పచ్చనిపప్పు అయితే ఒక 1 అవర్ బిఫోరే నానబెట్టేశాను. బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే బీరకాయని చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. బాలింతలకు కానీ లేదా ఏదైనా సిక్ అయినా కానీ బీరకాయని ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. బీరకాయలో విటమిన్ సి అండ్ విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అయితే బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో ఆయిల్ కొంచెం మరిగాక దానిలో తాలింపు గింజలు వేసేసి అవి కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసి వేగాక అందులో నానబెట్టి ఉంచుకున్న పచ్చినిపప్పుని వేసేసి దానిలో సరిపడా ఉప్పుని, కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని బాగా కలపాలి. కొంచెం సేపు మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత కొద్దిసేపు అయ్యాక మూత తీసి దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేసేసి బాగా కలపాలి. దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెట్టి ఉంచాలి. తర్వాత మనకి ఎంత క్వాంటిటీ అయితే కారం కావాలో అంత క్వాంటిటీ కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. బీరకాయని కట్ చేసేటప్పుడు పైన పొట్టు తీస్తాం కదా, దానితో కూడా పచ్చడి చేసుకోవచ్చు. మనం బీరకాయల్ని ముందుగానే కడిగేసుకొని ఆ తర్వాత వాటిని శుభ్రంగా తుడుచుకొని దాని పొట్టు తీసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బీరకాయని కట్ చేసి కర్రీ చేసుకోవచ్చు. ఆ పొట్టుని కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఈ కారం వేసి కలిపాక దాన్ని మూత పెట్టి కొంచెం సేపు ఉంచితే ఆ కారం అనేది కర్రీకి బాగా పడుతుంది. కొంచెంసేపు అయ్యాక మూత తీసేసుకొని దాన్ని ఒకసారి అలా కలిపేసి లైట్గా కొబ్బరి పొడి వేసేసుకుంటే బీరకాయ పచ్చనిపప్పు కర్రీ రెడీ. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే.